ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో చెప్పిన పొదుపు మంత్ర దేశంలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రులు సీఎంలు సేవింగ్ మోడ్ లోకి వెళ్తున్నారు. కాన్వాయ్ తగ్గించుకుంటున్నారు. అన్న మాట ప్రకారం మోదీ కాన్వాయ్ 2 వాహనాలకే పరిమితమైంది. చెప్పినట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్లోని వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. 2 వాహనాలతోనే ఆయన ప్రయాణించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ మార్పులు చేశారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్లో మెర్సిడెస్ అల్ట్రా లగ్జరీ కార్, రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్లు ఇలా కనీసం 12 నుంచి 15 వాహనాలుంటాయి. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని మోడీ ఆదేశించడంతో ఎస్పీజీ అధికారులు ఈ మార్పులు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్లే దారుల్లో భద్రతా ఏర్పాట్లు కంటిన్యూ అవుతాయి. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు తమ కాన్వాయ్ సైజును 2 వాహనాలకు కుదించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కాన్వాయ్లోని వాహనాల నెంబర్ను తగ్గించుకున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ ప్రకటించిన పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లడం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్గా మారిందని తప్పుపట్టారు. కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలన్నారు చంద్రబాబు. మొత్తానికి ప్రధాని చెప్పిన పొదుపు మంత్ర దేశంలో హాట్ టాపిక్గా మారింది. కాన్వాయ్ హడావుడి లేకుండా చూసుకుంటున్నారు. సీఎంలు, మంత్రులు, న్యాయమూర్తులు ఇలా వాహనాల వాడకాన్ని మ్యాక్సిమం తగ్గించుకుంటున్నారు.